బాహుబలిలో మాహిష్మతి సామ్రాజ్యాన్ని సృష్టించిన రాజమౌళి మహేష్ బాబు కోసం భారీ సెట్ నే వేయిస్తున్నారు. నెలాఖరులో కెన్యా వెళ్తున్న చిత్ర యూనిట్ తిరిగి రాగానే రామోజీ ఫిల్మ్ సిటీలో అడుగు పెడుతుంది. అక్కడ జక్కన్న చెక్కిస్తున్న మహానగరంలో షూటింగ్ జరుగుతుందట. ఇంతకీ పుణ్యక్షేత్రం ఉన్నటువంటి ఆ మహానగరం ఏంటో చూసొద్దాం పదండి. SSMB 29 మొదటి 2 షెడ్యూల్స్ ఫాస్ట్ గా జరిగాయి. సమ్మర్ రావడంతో షూటింగ్ కి బ్రేక్ పడింది. చిత్ర యూనిట్ త్వరలో కెన్యా వెళ్లడానికి రెడీ అవుతోంది. SSMB 29 సెట్స్ పైకి వెళ్లడానికి ముందే కెన్యా వెళ్లిన జక్కన్న లొకేషన్స్ ని సెట్ చేసుకుని వచ్చాడు. నెలాఖరు నుంచి 40 రోజుల పాటు కెన్యా లొకేషన్స్ లో షూటింగ్ చేస్తారు. కెన్యా నుంచి రాగానే ఆలస్యం కాకుండా షూటింగ్ కంటిన్యూ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. ఇందుకోసం RFCలో శివక్షేత్రం వారణాసి సెట్ వేయిస్తున్నాడు. కాశీలోని గుళ్ళు గోపురాలు ఘాట్స్ ని దించేస్తూ భారీ సెట్ ని డిజైన్ చేశారట. బాహుబలి కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో మాహిష్మతి సామ్రాజ్యాన్ని సృష్టించిన జక్కన్న ఈ అడ్వెంచర్ మూవీ కోసం చిత్ర యూనిట్ ని కాశీకి తీసుకెళ్తున్నాడు. మొదటి 2 షెడ్యూల్లో పాల్గొన్న ప్రియాంక చోప్రా కన్యా షెడ్యూల్ కు రెడీ అవుతోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ కోరాపుట్ షెడ్యూల్లో పాల్గొనగా మహేష్ మాత్రం 3 షెడ్యూల్స్ లో కంటిన్యూ అవుతున్నాడు. మాధవన్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో కనిపిస్తాడన్న వార్త వినిపిస్తోంది. ధనుష్ తమిళ హీరో అన్న పేరే గానీ తెలుగులోనే క్రేజ్ ఎక్కువ. తమిళంలో ఉన్నంత స్టార్డమ్ తెలుగులో రాలేదు. కానీ ధనుష్ సినిమాలు తెలుగులోనే ఎక్కువ బిజినెస్ ఎందుకు జరుపుకుంటున్నాయి? అసలు ఆల్రౌండర్ అనిపించుకున్న ధనుష్ను తెలుగు ఆడియన్స్ ఎందుకు ఓన్ చేసుకున్నారు? కుబేర బిజినెస్ తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ జరగడానికి కారణం ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. సార్తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ధనుష్ నటించిన రెండో సినిమా కుబేరా శుక్రవారం థియేటర్లోకి వస్తోంది. లవ్ స్టోరీ తర్వాత 3 ఏళ్లు గ్యాప్ తీసుకున్న శేఖర్ కమ్ముల తమిళ హీరోను సెలెక్ట్ చేసుకుని పాన్ ఇండియాగా తీశాడు. నాగార్జున హీరోలు పోషించిన ఈ సినిమా తమిళ్లో కంటే తెలుగులో ఎక్కువ బిజినెస్ జరుపుకుంది. తమిళ థియేట్రికల్ రైట్స్ 18 కోట్లు కమ్మితే తెలుగు రైట్స్ ని 33 కోట్లు కమ్మారు. సార్ తమిళంలో కంటే తెలుగులో ఎక్కువగా కలెక్ట్ చేయడంతో కుబేరా తెలుగు రైట్స్ ఫ్యాన్సీ రేటుకి అమ్ముడైంది. సార్ బాక్సాఫీస్ వద్ద 118 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. సినిమాను తెలుగులో 6.5 కోట్లకు కొంటే 24 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. తమిళ హీరో సినిమా తెలుగులో ఎక్కువ రాబట్టడం తమిళకి షాక్ ఇచ్చింది. తమిళ్లో 41 కోట్లు కలెక్ట్ చేస్తే తెలుగులో 42 కోట్ల గ్రాస్ వచ్చింది. దీంతో కుబేరా తెలుగు రైట్స్ కి హైప్ క్రియేట్ అయింది. సమంత దర్శకుడు రాజ్ నిడిమోరు మధ్య రిలేషన్షిప్ వార్తలు వైరల్ అవుతున్న కొద్దీ రాజ్ భార్య శ్యామలి పెట్టిన పోస్టుల గురించి చర్చ మొదలైంది. సోషల్ మీడియాకు దూరంగా ఉండే శ్యామిలి ఈ మధ్య యాక్టివ్ కావడంతో రకరకాల కథనాలు బయటకొస్తున్నాయి. అవేంటో చూద్దాం. సమంత దర్శకుడు రాజ్ రిలేషన్ లో ఉన్నారంటూ కొన్ని నెలలుగా ప్రచారం నడుస్తోంది. రాజ్ చెయ్యిపై వారిన ఫోటోను సమంత షేర్ చేసింది. సోషల్ మీడియాకు దూరంగా ఉండే రాజ్ భార్య శ్యామాలి నెల క్రితం పెట్టిన సందేశాత్మక పోస్టు వైరల్ అయింది. రీసెంట్ గా నమ్మకం గురించి మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది. నమ్మకం విలువైనదని, ఒకసారి కోల్పోతే తిరిగి పొందలేమని ఇన్స్టా స్టోరీస్లో శ్యామాలి పెట్టిన పోస్టు రాజ్ గురించి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సమంతకు ఆఫర్స్ లేని టైంలో వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిరాటిల్ వంటి బంపర్ ఆఫర్స్ ఇచ్చాడు రాజ్. శుభంకి సమంత నిర్మాత అయిన కో ప్రొడ్యూసర్గా రాజ్ వ్యవహరించాడు. శుభంతో అద్భుతమైన ప్రయాణం మొదలైందంటూ రాజ్ భుజంపై వాలిన ఫోటోని సమంత షేర్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. సైకాలజీలో చదువుకున్న శ్యామాలి బాలీవుడ్ డైరెక్టర్స్ రాకేష్ ఓం ప్రకాష్ మిశ్రా, విశాల్ భరద్వాజ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసింది. 2015లో రాజ్తో పెళ్లి తర్వాత భర్త తీసిన సినిమాలకు కాస్టింగ్ తో హెల్ప్ చేస్తూ ఉండేది. అయితే రాజ్ శ్యామాలి విడిపోతున్నారన్న వార్తలు వస్తున్న టైంలో ఆమె పోస్టుపై చర్చ మొదలైంది. మరోవైపు శామ్ రాజ్ పెళ్లి చేసుకుంటారన్న ప్రచారం నడుస్తోంది. యంగ్ హీరోల్లో ఎక్కువ మంది ఫ్లాపుల్లోనే ఉన్నారు. నాని, నాగ చైతన్య, నవీన్ పోలిశెట్టి, అడవిశేషు తప్పితే ఫ్లాప్ హీరోల జాబితా పెద్దదే. అయితే వీళ్లలో కొందరు ఫేడ్ అవుట్ దాకా వెళ్లిపోయారా? ఫ్లాపులు అందరికీ వస్తాయి, కానీ వీళ్లకు ఓపెనింగ్స్ కూడా కరువైపోయాయి. 20 కోట్లు 50 కోట్లతో సినిమా తీస్తే 5 కోట్లు కూడా రాని పరిస్థితి. ఈ లిస్ట్ లో ఉన్న హీరోలు ఎవరో ఒకసారి చూద్దాం. చెప్పుకోవడానికి మాత్రం విజయ్ దేవరకొండ చేతి నిండా సినిమాలున్నాయి, కానీ సక్సెస్ మాత్రం లేదు. 2018లో వచ్చిన టాక్సీ వాలా తర్వాత సరైన హిట్ లేదు. ఈలోగా 5 ఫ్లాపులు వచ్చాయి. జూలై 25ను వస్తున్న కింగ్డమ్ తో బయటపడతాడేమో చూడాలి. 10 కోట్ల మార్కెట్ లేని మంచు విష్ణు 100 కోట్ల బడ్జెట్ తో కన్నప్పను నిర్మించాడు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ అండతో కన్నప్ప పాన్ ఇండియాగా ఈ నెల 27న థియేటర్లోకి వస్తోంది. ఈ సినిమా హిట్ తో మంచు విష్ణు ట్రోలింగ్ రాయిల్
అందరికీ సమాధానం చెబుతాడో లేదో అన్నది చూడాలి. నితిన్కి హిట్ పడడం గగనమైపోతుంది. యావరేజ్ అనే మూవీ లేకుండా వరుస డిజాస్టర్ తో ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్నాడు. సై హిట్ తర్వాత సక్సెస్ చూడడానికి 8 ఏళ్లు పట్టింది. ఈలోగా 12 ఫ్లాపులు చూడాల్సి వచ్చింది. ఇదే సీన్ మరొకసారి రిపీట్ అవుతోందా అనిపిస్తోంది. భీష్మతో ఫామ్ లోకి వచ్చిన నితిన్ పరిస్థితి ప్రస్తుతం ఏమాత్రం బాగోలేదు. మరొకసారి 6 ఫ్లాపులతో హీరో కెరియర్ డల్ అయింది. చెక్, రంగ్ దే, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రార్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్ ఇలా ఫ్లాపుల్లో నుంచి బయటపడలేకపోతున్నాడు. నితిన్ కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ 70 కోట్లతో రాబిన్ హుడ్ తీస్తే 7 కోట్లు కూడా రాలేదు. నితిన్ కొత్త సినిమా తమ్ముడు జూలై 4న రిలీజ్ అవుతోంది. ఎంసీఏ వకీల్ సాబ్ తీసిన వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేశాడు. ట్రైలర్ చూస్తుంటే కొత్తగా ట్రై చేస్తున్నాడు అనిపిస్తోంది. డీజే టిల్లు స్క్వేర్ తో సిద్ధు జొన్నలగడ్డకొచ్చినంత క్రేజ్ అంతా ఇంత కాదు. ఈ ఇమేజ్ ను జాక్ డ్యామేజ్ చేసింది. టిల్లు స్క్వేర్ 68 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే జాక్ 10 కోట్లు కూడా తీసుకురాలేదు. అక్టోబర్ 15 వస్తున్న తెలుసు కథతో గాడ్లో పడతాడేమో చూడాలి. నీరజా కోన దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. సందీప్ కిషన్ కెరియర్ లో హిట్ అంటే ఒకే ఒకటి గుర్తుకొస్తుంది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తప్పితే మరొక హిట్ లేదు. గతంలో కితకితలు పెట్టిన నరేష్ సినిమాలు ప్రస్తుతం కనీసం వీకెండ్ లో కూడా ఆడడం లేదు. 5 కోట్లు కూడా చూడడం లేదు. మరి సెట్స్ పై ఉన్న 12A రైల్వే కాలనీ ఏమైనా రక్షిస్తుందేమో చూడాలి. మరి ఫ్లాప్ లో ఉన్న 3 కుర్ర హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మనోజ్ భైరవంతో అదృష్టం పరీక్షించుకుంటే నిరాశ ఎదురైంది. మనోజ్ మిరాయ్తో, బెల్లంకొండ హైందవతో గాడిలో పడతారేమో చూడాలి. గద్దలకొండ గణేష్ తర్వాత వరుణ్ కు సరైన హిట్ పడలేదు. లాస్ట్ మూవీ గాంధీవధారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్, మట్కా అయితే 5 కోట్లు కూడా రావట్లేదు. మట్కా ఫ్లాప్ ను మర్చిపోయి మేలపాక గాంధీ డైరెక్షన్ లో హారర్ కామెడీని నమ్ముకున్నాడు. విరూపాక్షతో ఫామ్ లోకి వచ్చిన సాయి దుర్గతేజ్ బ్రోతో ఫ్లాప్ చూడాల్సి వచ్చింది. గ్యాప్ తీసుకుని భారీ బడ్జెట్ మూవీ సంబరాల ఏటుగట్టుతో వస్తున్నాడు. కెరియర్ లో సరైన హిట్ లేని అఖిల్ మాస్ యాక్షన్ ని నమ్ముకుని లెనిన్ మూవీతో తేల్చుకోనున్నాడు. ఫ్లాప్ డైరెక్టర్స్ కు ఛాన్సులు రావడం లేదు, అందుకే కనిపించడం లేదు అనుకుంటే అందులో అర్థం ఉంది. ఒక్కోసారి ఫ్లాప్లున్నా వరుస పెట్టి సినిమాలు చేసేస్తారు కొందరు. అయితే బ్లాక్ బస్టర్ సూపర్ హిట్స్ ఇచ్చినటువంటి కొందరు దర్శకులు మాత్రం 3-4 ఏళ్లు గ్యాప్ లో పడిపోయారు. వాళ్ళెవరు? ఎన్నేళ్ల విరామం తర్వాత వస్తారో చూద్దాం. సుకుమార్ ఒక్కో సినిమాకు 2 ఏళ్లు తీసుకుంటాడన్న పేరే గాని ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో చిత్రానికి కమిట్ అవుతాడు. నాన్నకు ప్రేమతో రిలీజ్ కాకుండానే రామ్ చరణ్ సినిమా ఒప్పుకున్నాడు. రంగస్థలం రిలీజ్ అయిందో లేదో మహేష్ ను డైరెక్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. అయితే లెక్కల మాస్టారు చెప్పిన కథ సూపర్ స్టార్ కు నచ్చకపోవడంతో అనుకోకుండా ఓ సంవత్సరం వేస్ట్ అయింది. లెక్కల మాస్టారు చెప్పిన పుష్ప కథ సూపర్ స్టార్ కు నచ్చకపోవడంతో ఇదే కథను బన్నీకి చెప్పి ఒప్పించాడు. పుష్ప పాన్ ఇండియా హిట్ కావడంతో పుష్ప 2 తీయడానికి 3 ఏళ్లు తీసుకున్నాడు. నెక్స్ట్ మూవీని రామ్ చరణ్ తో తీయాల్సున్నా ఇప్పట్లో రాదు. ఈ లెక్కన సుకుమార్ మళ్లీ కనిపించేది 2027లోనే. వెనకాల మహానటి వంటి సెన్సేషనల్ హిట్టున్నా స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అంటూ కల్కి తీయడానికి 6 ఏళ్లు తీసుకున్నాడు నాగశ్విన్. కల్కి పాన్ ఇండియా హిట్ కావడంతో కల్కి 2 కోసం ఎక్కువ టైమే స్పెండ్ చేయనున్నాడు దర్శకుడు. ఈలోగా ప్రభాస్ హను రాఘవపూడి మూవీతో పాటు సందీప్ వంగ స్పిరిట్ పూర్తి చేయాల్సింది. ఇంకో 3-4 ఏళ్ల వరకు కల్కి 2తోనే గడిపేస్తాడు నాగశ్విన్. రాజమౌళి 3-4 ఏళ్లకు ఒక సినిమా తీస్తాడనుకుంటే విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ ఉంటుంది. భారీతనం కోసం కష్టపడతారు. శేఖర్ కమల సినిమాలు సోషల్ మూవీసే అయినా కూడా 4 ఏళ్లు తీసుకుంటాడు. సినిమాకి మధ్య గ్యాప్ మామూలుగా ఉండదు. 2021లో లవ్ స్టోరీతో వచ్చిన శేఖర్ కమల కుబేర కోసం 4 ఏళ్లు తీసుకుని జూన్ 20న వస్తున్నాడు. ఇక రాజమౌళి సంగతి సరే ఎక్కడా రాజీ పడకపోవడంతో ఎప్పుడు మొదలు పెడతాడో ఎప్పుడు పూర్తి చేస్తాడో ఆయనకే తెలీదు. లాస్ట్ మూవీ RRR 2022 మార్చిలో వచ్చింది. మహేష్ మూవీ షూటింగ్ మొదలైనా 2026లో వస్తుందా లేదంటే 2027లో రిలీజ్ అవుతుందో తెలియడం లేదు. అలవైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ కూడా 3-4 ఏళ్లు తీసుకోవడం స్టార్ట్ చేశాడు. 2020లో అలవైకుంఠపురంలో రిలీజ్ కాగా 4 ఏళ్ల తర్వాత గుంటూరు కారం వచ్చింది. గుంటూరు కారం తర్వాత బన్నీ సినిమాకు కమిట్ అయితే క్యాన్సిల్ అయింది. వెంకటేష్, ఎన్టీఆర్ సినిమాలు లైన్లో ఉన్నా ముందుగా వెంకీ మూవీ సెట్స్ పైకి వస్తుంది. సోషల్ మూవీస్ తీసే సందీప్ వంగ కూడా సుకుమార్లా టైం ఎక్కువే తీసుకుంటాడు. కబీర్ సింగ్ తర్వాత యానిమల్ తీయడానికి 4 ఏళ్లు పట్టింది. స్పిరిట్ వచ్చే ఏడాది మధ్యలో మొదలైన రిలీజ్ మాత్రం 2027లోనే. ఈ దర్శకుల నుంచి 2 ఏళ్లకో సినిమా వస్తుందని ఊహించడం ఇక కష్టమే.